Hello everyone. Today I am going to take Cisalpinaceae family description. This is also belongs to the same semester students, second semester for first year taxonomy topic. So after the Fabaceae, Cisalpinaceae also one of the subfamily of the Leguminaceae. Now coming to the classification of it. It is also belongs to dicotyledonous, Vidalabija kutumbam, polypetale, 3 petals, calciflorae, rosalis, order Cisalpinaceae, family వచ్చి Cisalpinaceae. Now coming to the distribution. There are about 135 genera in the family. ఈ కుటుంబానికి సంబంధించి 135 ప్రజాతులు ఉన్నాయి. Most of the members of this family belonging are tropical and subtropical in distribution. ఈ కుటుంబానికి సంబంధించిన చాలా ప్రజాతులు ఉష్ణమండల సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. In India, the family is represented by many genera. Examples: Cassia auriculata, Cassia occidentalis, Tangedu, Bahinia, Tamarindus chinta, Saraka, Saraka indica, Sarkar tumma, పార్కిన్సోనియా, సిజాల్పీనియా, ఇవన్నీ కూడా చాలా వైల్డ్ ప్లాంట్స్. ఈ రోజుల్లో వీటి నుంచి చాలా మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అంతకుముందు అంతగా వీటి గురించి అధ్యయనం జరగలేదు, కాబట్టి వీటిని వైల్డ్ ప్లాంట్స్ గా గుర్తించారు. క్యాషియా వచ్చేసి క్యాషియా యాక్సిడెంటాలిస్, క్యాషియా ఆరిక్యులేటా అనేది అందరికీ తెలిసిందే. తంగేడు చెట్టు. మనము సాధారణంగా మన తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మలో ఈ పువ్వుతో బతుకమ్మను పేరుస్తాము. ఈ రోజుల్లో దాన్ని చాలా ప్రాముఖ్యమైన మందు మొక్కగా ఉపయోగిస్తున్నారు. నా ఎలా ఉంటాయి ఈ మొక్కలు, చూడడానికి ఎలా ఉంటాయి, ఆకారం ఎలా ఉంటాయి, ఎక్కడ పెరుగుతాయి? దట్ ఈస్ హ్యాబిట్ అండ్ హ్యాబిటాట్. ద ప్లాంట్ షో గ్రేట్ వేరియేషన్ ఇన్ దేర్ హ్యాబిట్. అంటే చూడడానికి వృక్షాకారమా, పొదల, గుల్మాల, అన్ని రకాలు మనం చూడొచ్చు. దే ఆర్ మేబీ ట్రీస్ ఆర్ షబ్స్ ఆర్ వెరీ రేర్లీ హర్బ్స్. అంటే ఎక్కువగా వృక్షాలు ఉంటాయి, పొదలు ఉంటాయి, తక్కువగా గుల్మాలు ఉంటాయి. మోస్ట్లీ ఆర్ మీజోఫైట్స్. సముద్బీజాలు అంటే సాధారణ వాతావరణంలో, అంటే ఉష్ణము కానీ వర్షపాతం కానీ సాధారణంగా ఉండే ప్రదేశాల్లో, స్థలాల్లో ఇవి పెరుగుతాయి. బట్ జీరోఫైట్ ఈజ్ ఆల్సో దేర్, బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ. పార్కిన్సోనియా, పార్కిన్సోనియా అనే మొక్క మాత్రం ఎడారి, ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైల్డ్. చాలా కూడా ప్రజాతులు అనేవి కూడా మామూలుగా ఎక్కడ పడితే అక్కడ పెరిగే వృక్షాలు, అడవుల్లో పెరిగేవి. బట్ మెనీ ఆర్ కల్టివేటెడ్ ఫర్ దేర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ టింబర్. అంటే సాధారణంగా వీటి యొక్క పుష్పాలు పెద్దగా ఎల్లో కలర్ లో చాలా లార్జ్ షోయి ఉండడం, అట్రాక్టివ్ గా ఉండడం వల్ల వీటిని బ్యూటిఫుల్ కోసము పెంచుతున్నారు. అంతేకాకుండా చాలా వృక్షాలు ఈ కుటుంబానికి సంబంధించినవి మనకు కలపనిస్తాయి, టింబర్నిస్తాయి. ఆ టింబర్ను కమర్షియల్ గా ఫర్నిచర్ మేకింగ్, వివిధ రకాలైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. సో కల్టివేటెడ్ ఫర్ దేర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మనము వెళ్తుంటే రోడ్ సైడ్స్ ఎల్లో కలర్ కనిపించేటన్నీ కూడా క్యాషియా జాతులే. సమ్ ప్లాంట్స్ ఆర్ వుడీ క్లైంబర్స్. బాహీనియా స్పీషీస్ అనేది మాత్రము అది గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఎగబాకే మొక్క. నౌ కమింగ్ టు ద నెక్స్ట్, వెజిటేటివ్ క్యారెక్టర్స్. వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే నార్మల్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్లాంట్స్ ఆర్ మోస్ట్లీ ట్రీస్. ఈ కుటుంబానికి సంబంధించిన మొక్కలు ఎక్కువగా వృక్షాలు. టామరిండస్, చింత, క్యాషియా, ఫిస్టులా, సరాకా ఇండికా, డిలోనిక్స్, ఇవన్నీ కూడా వృక్షాలే. షబ్స్, పార్కిన్సోనియా. కొన్ని ప్లాంట్స్ హర్బ్స్ కూడా ఉన్నాయి. క్యాషియా టోరా, క్యాషియా ఆక్సిడెంటాలిస్. Occasionally they are woody climbers such as Cisalpinia bondicella, climbing with the help of sharp prickles. అంటే మనదేలినటువంటి ముండ్లతో ఎగబాకే మొక్క Cisalpinia bondicella. బాహినియా వాహి ఈజ్ అ లయన్. అంటే ఇలా నులి తిరిగినట్టు
ఎగబాకే ట్విస్టెడ్ గా స్ప్రింగ్ లాగా నులి తిరుగుతూ ఎగబాకే కాండాన్ని నులితీగల సహాయంతో ఎగబాకే మొక్క బాహినియా. బాహ్యం అంటే వృక్షాలున్నాయి, పొదలున్నాయి, గుల్మాలున్నాయి అండ్ వుడీ క్లైంబర్స్ కూడా ఉన్నాయి. దృఢమైన నులితీగలు కలిగి ఆధారం పైన ఎగబాకే మొక్కలు కూడా ఉన్నాయి. సిజాల్పీనియా అనే మొక్కలో మొనదేలిన ముండ్లు లేదా కంటకాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఇంకా ఇక్కడ చూసినట్టయితే వేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ సాధారణమైనది, ఎందుకంటే ఇది డైకాటిలిడిన్ కుటుంబానికి సంబంధించినది కాబట్టి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అందులో 152 ప్రజాతులు, 2800 జాతులు ఉన్నాయి. మన దేశానికి వచ్చి ఈస్టర్న్ హిమాలయాస్ లో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి. నౌ కమింగ్ టు ద ఇంకా స్టెమ్, ఎరెక్ట్, హర్బేషియస్ అవన్నీ కూడా వుడీ క్లైంబర్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టే కాండం అనేది. పత్రాలకు వచ్చి మాత్రం కొద్దిగా డీటెయిల్ గా చదవాల్సి ఉంటుంది. లీవ్స్ ఆర్ యూజువల్లీ ఆల్టర్నేట్ అంటే ఏకాంతర పత్రాలు, స్టిప్యులేట్ ఉచ్చయితాలు అండ్ ఆర్ యూనిపిన్నేట్ ఏకపక్షవత్ సంయుక్త పత్రాలు క్యాషియాలు. బైపిన్నేట్ కాంపౌండ్ లీవ్స్ టామరిండస్, డిలోనిక్సియా. చింత మరియు డిలోనిక్స్, డిలోనిక్స్ అనేది తురాయి అంటారు. డిలోనిక్స్ మరియు టామరిండస్ లో బైపిన్నేట్ కాంపౌండ్ లీవ్స్. ద్విపక్షవత్ సంయుక్త పత్రాలు, పత్రాకార సంయుక్త పత్రాలు. ద లీవ్స్ ఆఫ్ బాహినియా ఆర్ సింపుల్ అండ్ లోడ్. బాహినియా మొక్కలో మాత్రము పత్రాలు సరళంగా ఉంటాయి, తమ్మెలను కలిగి ఉంటాయి. ద స్టిప్యూల్స్ ఆర్ ఆఫ్ వేరియస్ టైప్స్. పత్రపుచ్చాలు చాలా రకాలకు సంబంధించినవి, చాలా రకాలుగా ఉంటాయి. పత్రపుచ్చాలలో చాలా రకాలు ఉంటాయి. Sometimes they are foliaceous as in Cassia auriculata and Dilonix. తురాయి మరియు క్యాషియా ఆరిక్యులేటా ప్రజాతిలో పత్రపుచ్చాలు పత్రాకారంగా మారిపోతాయి. The stipules are mostly absent. కొన్నిట్లో పత్రపుచ్చాలు ఉండవు, కొన్నిట్లో కాదు, చాలా రకాల మొక్కల్లో పత్రపుచ్చాలు ఉండవు. ఇన్ ద లీఫ్ బేస్ ఈస్ swollen, పల్వేనెట్, ఫ్యాబేసి, సిజాల్పినేసి, మైమోజేసి ఈ 3 రకాల ఉపకుటుంబాలు ఒకే కుటుంబానికి సంబంధించిన సిస్టర్ ఫ్యామిలీస్. కాబట్టి ఈ 3 రకాల కుటుంబాల్లో ఫ్యాబేసి అంటే పల్స్ ఫ్యామిలీ, పీనట్ ఫ్యామిలీ మనం ఇదివరకే నేర్చుకున్నాం. దాంట్లో కూడా పత్రపీఠం అనేది ఉబ్బి తమ్మెలాగా ఉంటుంది, మెత్తలాగా, కుషన్ లాగా. దాన్ని తల్పం వంటి పత్రపీఠం అంటారు. పల్వినేట్ పత్రపీఠం, తల్పం వంటి పత్రపీఠం. ఇక్కడ కూడా ఈ కుటుంబంలో కూడా సిజాల్పినేసిలో పత్ర పీఠం అనేది ఉబ్బినట్టు మెత్తగా ఉంటుంది. ఇన్ పార్కిన్సోనియా ద లీఫ్ ర్యాచెస్ ఈజ్ ఫ్లాట్ అండ్ రిజంబుల్ ఏ పిల్లోర్. పార్కిన్సోనియా మొక్కలో మాత్రము లీఫ్ ర్యాచెస్ అంటే ఎక్కడైతే పత్రకాలు ఏర్పడతాయో అది ఆ పత్రకాలు ఏర్పడే ఆ ర్యాచెస్ అనేది, ఆ అక్షం అనేది వెడల్పుగా మారి కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది. దాన్ని ఫిల్ లోడ్ పత్రాభము అని అంటారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. నౌ కమింగ్ టు ద floral characters. So this is one of the best example, floral characters. Tamarind indica, చింత చెట్టుది అందరికీ తెలిసే ఉంటుంది. జనరల్ గా మన దగ్గర వాడేది పులుపు కోసం వాడతారు. Tamarind indicus. Now coming to the inflorescence, it is usually axillary. It is usually axillary. Axillary అంటే కక్షస్థము అంటే పత్రానికి కాండానికి మధ్యలో ఉన్న కోణీయ భాగాన్ని యాక్సెల్ అంటారు. అక్కడ పుష్పాలు ఏర్పడతాయి. ఇట్ ఈస్ యూజువల్లీ మెనీ ఫ్లవర్డ్, రెసిన్ అనిశ్చిత పుష్పాలు అండ్ రెసిన్ కోరియం. కోరియం సమశిఖి వంటి పుష్పాలు అంటే తంగేడు చూస్తే ఈజీగా అర్థమవుతుంది మనకు. సాధారణంగా పెరిగే మొక్క తంగేడు జాతులు, దాన్ని కోరియం అంటే ఒక గుచ్చం లాగా ఏర్పడతాయి.
పసుపు వర్ణంలో పెద్దగా గుచ్చాల్లాగా పుష్పగుచ్చాలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని అందుకనే మన తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్లో దీన్ని తప్పకుండా వాడతారు. In some species of cassia, there are 1 or 2 flowers in leaf axil only. Cassia జాతుల్లో లీఫ్ యొక్క యాక్సిలరీ పొజిషన్ లో 1 లేదా 2 పుష్పాలు మాత్రమే ఏర్పడతాయి. సో ఇన్ఫ్లోరిసెన్స్ అనేది యాక్సిలరీ, either racemose or racemoscorium, and in some cases it is solitary or cymose. 1 or 2 flowers are arise in the leaf axil only. Flowers in detail. The flowers are usually bracteate. పుష్పాన్ని మనం వివరంగా చూసినట్టయితే పుచ్చకయుతాలు బ్రాక్టియేట్ అంటే పుష్ప వృంతానికి కింద ఒక చిన్నటి పలుచటి పుచ్చం వంటి భాగం ఉంటుంది. సాధారణంగా పుచ్చాలు ఉంటాయి, కానీ మొక్క ఎదుగుతున్నప్పుడు పుష్పాలు ఏర్పడుతున్నప్పుడు గ్రోయింగ్ స్టేజ్ లో అవి రాలిపోతాయి. కాబట్టి కంప్లీట్ డెవలప్డ్ ఫ్లవర్ ట్విగ్ చూస్తే మనం ప్రాక్టికల్ లో మనకి బ్రాక్ట్స్ అనేవి కనిపించవు. థియరిటికల్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్, ఆఫెన్ బ్రాక్టియోలేట్. అప్పుడు అంటే ఆఫెన్ అంటే పత్ర పుచ్చకాలు కూడా ఉంటాయి. పెడిసెల్లేట్, పత్రాలకు పొడవైన వృంతాలు ఉంటాయి. పత్ర వృంతం పుష్ప వృంతం పుష్ప పుచ్చకాలు, పుష్పపుచ్చాలు, పెడిసెల్లేట్, పుష్ప వృంతముని పెడిసెల్ అంటారు. దెన్ కంప్లీట్, సంపూర్ణ పుష్పాలు. కంప్లీట్ అంటే కేలిక్స్, కొరల్లా, ఆండ్రిషము, గైనీషము ఈ 4 ఉన్న పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు. తర్వాత ద్విలింగ పుష్పాలు, బైసెక్షువల్. తర్వాత జైగోమార్ఫిక్ అంటే పుష్పాల యొక్క పెటల్స్ అనేవి డిఫరెంట్ షేప్స్, సైజెస్ లో ఉంటాయి కాబట్టి పాక్షిక సౌష్ఠవయుతం అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ జైగోమార్ఫిక్. పెరిగైనస్ అంటే the position of the ovary of inferior of superior. The thalamus is not a deep cup shape and pentamerous. పంచభాగాయుత పుష్పాలు అంటే పెటల్స్ 5, సెపల్స్ 5 ఉన్న పుష్పాలను పెంటామరస్ అంటారు. ఇన్ మెనీ ట్యాగ్స్ ఫ్లవర్స్ ఆర్ లార్జ్ అండ్ షోయి. చాలా రకాల ప్రజాతులు, ఈ కుటుంబానికి సంబంధించిన చాలా రకాల ప్రజాతుల్లో పెద్ద పుష్పాలు ఆకర్షయుతంగా ఉంటాయి కాబట్టి వీటిని ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా పెంచుతారు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ ఫ్లోరల్ పార్ట్, కేలిక్స్. మకుట దళాలు అంటారు. కేలిక్స్ అనేది 4, 5 అలాంటి సెపల్స్ తో కలిసి ఏర్పడుతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5. కేలిక్స్ లో 5 సెపల్స్ ఉంటాయి, విచ్ ఆర్ యూజువల్లీ ఫ్రీ. అవి సాధారణంగా ఫ్రీగా ఉంటాయి, అసంయుక్తాలు. It means polysepalous. Rarely the sepal connate at the base to form a short or long tube. అరుదుగా అన్ని సెపల్స్ వాటి కింద భాగాలు కలిసిపోయి ఒక చిన్న లేదా పొడవాటి గొట్టం వంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఏ మొక్కలు అంటే బాహినియా మరిడిలోనిక్స్ అని ఈ 2 మొక్కల్లో సెపల్స్ కొన్నైట్ ఎట్ ద బేస్ to form a short or long tube. Then aestivation is valvate or imbricate. Aestivation అంటే పుష్పరచన అంటే కేలిక్స్ లో ఉండే 5 సెపల్స్ అనేవి వాటి యొక్క అంచులు అరేంజ్మెంట్ అంటే అవి థలామస్ మీద, రెసెప్టికల్ మీద ఏర్పడే విధానాన్ని బట్టి పుష్పరచనను నిర్వచించారు. So the arrangement of sepals, petals on the different nodes of the thalamus, the arrangement is called aestivation. So ఇక్కడ కవాటాయుత పుష్పరచన దాన్ని వాల్వేట్ అంటారు లేదా ఇంబ్రికేట్ పుష్పరచన. Now the calyx become petaloid. The odd sepal is anterior. అంటే పూర్వ భాగంలో ఉండే సెపల్ ఒకటి పెద్దగా అయిపోయి పెటల్ లాగా మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ సెపల్. సో కేలిక్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ 5 సెపల్స్ ఉంటాయి, జనరల్ గా ఫ్రీ. అరుదుగా అవి కలిసి వాటి యొక్క పీఠ భాగాలు కలిసిపోయి ఒక షార్ట్ లేదా లాంగ్, ఒక చిన్న లేదా పొడవాటి గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. బాహినియా మరియు డీలోనిక్స్ అనే జాతుల్లో
Estivation is valvate or imbricate. The calyx become petaloid. The odd sepal is anterior. Now coming to the next floral part, that is called corolla. Corolla అనేది రెండవ పుష్ప భాగము. వీటిలో మకుట దళాలు ఉంటాయి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఇది అనావశ్యక అంగము. కీటకాలను ఆకర్షించటంలో ముఖ్య పాత్ర వహించేది పుష్పంలో కొరల్లా. కొరల్లా అంటే దాంట్లో ఉండే భాగాలను పెటల్స్ అంటారు. ద కొరల్లా కన్సిస్ట్ ఆఫ్ 5 petals. దే ఆర్ ఫ్రీ. కొరల్లాలో కూడా 5 petals ఉంటాయి. అవి కూడా అసంయుక్తము, విచ్ ఆల్టర్నేట్ విత్ ద సెపల్స్. సెపల్స్ పెటల్స్ ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉంటాయి. ద పెటల్స్ ఆర్ యూజువల్లీ క్లాడ్. అంటే వీటి యొక్క ఆకారాన్ని, పెటల్స్ యొక్క ఆకారం చూస్తే కింద భాగం సన్నగా ఉండి పైన భాగం వెడల్పుగా విస్తరించినట్టు ఉంటుంది. అలాంటి ఆకారాన్ని క్లాడ్ షేప్డ్ అంటారు. అండ్ ద లిమ్స్ ఆర్ స్ప్రెడ్డింగ్. అంటే వాటి యొక్క ఉపరితలం అనేది చాలా వెడల్పుగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ద అస్టివేషన్ ఈజ్ అసెండింగ్ imbricate and with odd petal is adaxial inside and smaller. In Tamarindus only the 3 upper petals are developed and the 2 lower petals are reduced to scales. Tamarindus అంటే చింతలో 3 పూర్వ భాగంలో ఉండే పెటల్స్ అండ్ కింద ఉండే పెటల్స్ చిన్నగా మారిపోతాయి. అంటే మనం చింత చూసినట్టయితే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇన్ సరాకా పెటల్స్ ఆర్ అబ్సెంట్. సరాకా అనే మొక్కలో పెటల్స్ ఉండవు. సో అసెండింగ్ ఇంబ్రికేట్ అస్టివేషన్ అంటే ఆరోహక చిక్కైన పుష్పరచన అంటారు దీన్ని. ఇఫ్ యూ సీ ద floral diagram you will find out. Look at this. This is the odd posterior petal which is very big and 2 margins of this is sepals. This is outside and leftover 2 are inside and this is the totally outside. Here these are the petals. 3 are ఇక్కడ చెప్పినట్టు ఇందాక 3 అనేవి క్లియర్ గా ఉన్నాయి, కింద 2 అనేవి రిడ్యూస్ అయిపోయాయి. ఇది టామరిన్ చింత బ్రాక్టీయోల్స్. So in Tamarindus only 3 upper petals are developed and 2 lower petals are reduced. కింద వైపు ఉండేవి 2 చిన్నగా అయిపోయి చల్లాగా మారిపోతాయి. పైకి ఉండే 3 మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇన్ సరాకా పెటల్స్ ఆర్ అబ్సెంట్. ఓకే, నౌ దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ డయాగ్రామ్, కొరల్లా డయాగ్రామ్, బాహినియా వారిగేటా. లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ ద ఆడ్ పెటల్ which is very big and these are the leftover 4. Polypetalous structure is very clearly visible in this. Now coming to the androecium. Androecium అంటే పురుష పుష్ప భాగం. It is diplostominous with the 2 alternate whorls of 5 stamens in each. All the 10 stamens are fertile in Caesalpinia and Parkinsonia, but often some are of the stamens are reduced to staminodes or altogether absent. ఇక్కడ స్టేమెన్స్ వచ్చేసి ఆండ్రీషియంలో వచ్చే స్టేమెన్స్ కేసరావళి చాలా వేరియేషన్ కనిపిస్తుంది, ప్రజాతిని బట్టి మారుతుంది. కేషియాలో 5 నుండి 7 ఉంటాయి, బాహినియాలో 3 నుండి 5 ఉంటాయి, టామరిండస్ లో 3 ఉంటాయి. సో డిప్లోస్టోమినస్ అని అంటే 10 కేసరాలుండి ఒక్కొక్క వలయములో 5 అమరి ఉంటాయి. ఆల్ 10 స్టేమెన్స్ ఆర్ ఫర్టైల్, ఫలవంతము. దేంట్లో సిజాల్పినియా అండ్ పార్కిన్సోనియా 10 ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో కొన్ని మాత్రము వంధ్యత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే అవి కేసరాలంటే పరాగరేణువులను ఉత్పత్తి చేయవు, అలాంటి వాటిని స్టామినోడ్స్ అంటారు. ద ఫిలమెంట్స్ ఆర్ ఫ్రీ. కేసర దండం అనేది
పొడవుగా ఉంటుంది. మరియు అన్ని కేసరాలు విడివిడిగా ఉంటాయి. కొన్నిట్లో యునైటెడ్ ఇంటూ ఎ ట్యూబ్ యాజ్ ఇన్ టామరెండస్. చింతలో ఆ కేసరాలన్నీ కలిసిపోయి ఒక గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని మోనోడల్ఫస్ అంటారు. తర్వాత యాంథర్స్ అంటే కేసర దండం పైన ఉండే కక్షలు డైథీకస్ ద్వికక్షాయుతము, బేసి ఫిక్స్డ్ ఆర్ వర్సటైల్, ఇంట్రోడ్స్ విత్ పోరస్ ఆర్ లాంగిట్యూడినల్ డేసెన్స్. అంటే కేసరాలు ఫలవంతానికి వచ్చినప్పుడు రంధ్రస్ఫోటనము లేదా నిలువు స్ఫోటనం అనేది జరుగుతుంది. ఆంథర్స్ ఆర్ డైథికస్ ద్వికక్షాయుతాలు, బేసి ఫిక్స్డ్ అంటే ఆంథర్స్ కి కేసర దండం అనేది ఆ కింద భాగంలో అతుక్కొని ఉంటుంది, లేదా వర్సటైల్ బిందు సంయోజకం అంటారు. ఒక చిన్న పాయింట్ దగ్గర అతుక్కొని ఉన్నప్పుడు అప్పుడు కేసరాలు అనేవి ఊగుతుంటాయి. మనము తంగేడు ఇలాంటి జాతుల్లో చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది వర్సటైల్ ఆంథర్స్. ఈవెన్ దో బేసి ఫిక్స్డ్ ఈజ్ ఆల్సో కామన్. సో హియర్ డిప్లోస్టోమినస్ అంటే 10 కేసరాలుండి 5 కేసరాలు ఒక్కొక్క వలయములో అమరి ఉంటే దట్ ఈస్ డిప్లోస్టోమినస్. అన్ని పట్టైలు ఒక్కొక్కసారి అవి స్టామినోడ్స్ గా మారిపోయి స్టెరైల్ గా మారుతాయి. ఓకే, నౌ కమింగ్ టు ద గైనీషియం. గైనీషియము అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము. ఇట్ ఈస్ మోనోకార్పెల్లరీ. The ovary is slightly stalked, cylindrical with a terminal style and capitate stigma. Monocarpellary means ekphaladalayudamu. Ovary is slightly stalked. చిన్న అండాశయానికి, గైనిషం అంటే అండకోశము, అండాశయం ఓవరీ అంటే అండాశయం, దానికి ఒక చిన్న వృంతం ఉంటుంది. సిలిండ్రికల్ అంటే కొద్దిగా పొడవుగా స్తూపాకారంగా ఉంటాయి. విత్ టర్మినల్ స్టైల్ అంటే టర్మినల్ అంటే ఉపరితల కీలము, క్యాపిటేట్ స్టిగ్మా స్టైల్ పైన ఉండే అవయవాన్ని స్టిగ్మా అంటారు, కీలాగ్రం అంటారు. ఓవరీ సెమీ ఇన్ఫీరియర్ ఆర్ సుపీరియర్ అంటే ఈ క్యాల్సిఫ్లోరి రోజెలిస్ కి సంబంధించిన లక్షణాలను చూస్తే పెరిగైనస్ ఫ్లవర్. థలామస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే ఆ ఓవరీని ఆఫ్ కవర్ చేస్తాయి. ఆఫ్ అంటే ఓవరీలో అండాశయం యొక్క సగభాగము లోపలికి ఉంటుంది, సగభాగం పైకి ఉంటుంది. ఆ అండాశయం యొక్క మధ్య భాగం నుండి సెపల్స్, పెటల్స్, స్టేమన్స్ అరైజ్ అవుతాయి. అలాంటి ఓవరీస్ ను ఇన్ఫీరియర్ ఆఫ్ సుపీరియర్ అని అంటారు. అది పెరిగైనస్ పర్యండ కోశ పుష్పాల్లో మాత్రమే అది సాధారణము. అంటే ఫ్యాబేసి, సిజాల్పినేసి, మైమోజేసి ఇలాంటి కుటుంబాలన్నీ కూడా పెరిగైనస్ కు సంబంధించిన లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. ఇది సాధారణంగా క్యాల్సిఫ్లోరే రోజెలిస్ ఆర్డర్కి సంబంధించిన కుటుంబాలు. యూనిలాక్యులర్ ఏకబిలయుతము మరియు న్యూమరస్ ఓవ్యూల్స్ చాలా అండాలు ఉంటాయి. మార్జినల్ ప్లసెంటేషన్ ఉపాంత అండన్యాసం. చింత అనేది మనకు సాధారణంగా ప్రతి ఒక్కరికి చింత చెట్టు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అంటే ఇందులో ఎందుకంటే కిచెన్ లో చింతపండు లేకుండా ఉండదు. దాని కాయను చూసినట్టయితే మనకు మార్జినల్ ప్లసెంటేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఫ్రూట్ కి ఆ మార్జిన్స్ కి ఓవ్యూల్స్ అతుక్కుపోయి ఉంటాయి. The fruit is a legume, but rarely a samara in Tirolobium. Tirolobium అనే మొక్కలో మాత్రం సమారా రకానికి సంబంధించింది. The seeds are endospermic or non-endospermic with a large embryo. Now look at this. Aestivation. Ascending imbricate aestivation. These two are united petals. 1, 2, 3 petals. And 1, 2 outer corolla sepals. This is the grant. K5. 3. See 3 plus 2 plus 2 అంటే ఈ యాంటీరియర్ సైడ్ ఉన్న 2 పెటల్స్ కొద్దిగా యునైట్ అయి ఉంటాయి. ఏ 9+1 ఆర్ 5+5. ఇక్కడ ఈ దీంట్లో మాత్రము 9+1 డిప్లోస్టోమినస్. G superior ఆర్ 1 యూనిలాక్యులర్ మోనోకార్పల్లరీ యూనిలాక్యులర్ superior ovary. Now coming to the economic importance. సో ఈ కుటుంబానికి సంబంధించి మనం ఇంతకుముందే అనుకున్నాము. సెవరల్ స్పీషీస్ అంటే ఈ కుటుంబానికి సంబంధించిన చాలా ప్రజాతులకు
ఆర్థిక ప్రాముఖ్యత ఉంది. ఫుడ్గా కానీ మెడిసిన్స్గా కానీ వాడతారు. ఫుడ్గా అంటే ఫ్లవర్ బడ్స్ ఆర్ బాహినియా వారిగేటా ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్. The bark and seeds of Bahinia species such as Malabarica, Racemosa, Purpurea, Vahali, ఇవన్నీ కూడా లెదర్ ఇండస్ట్రీస్ లో కమర్షియల్ ఇంపార్టెన్స్. టానిన్ ఇస్తాయి, ఇవి డైస్ ఇస్తాయి, అలా దాన్ని ఉపయోగిస్తారు. టామరిండస్ ఇండికా అనేది మనకు తెలిసిందే. చింతపండు అనేది ఎడిబుల్, టానిన్ వస్తుంది. అండ్ మెడిసిన్స్ ఇచ్చేవి ఏంటంటే the pulp and the pods of Cassia fistula is utilized as a purgative. The bark decoction of Saraca indica, Ashoka chettu, is used as a remedy for menstrual disorders. The fruits and leaves of Cassia fistula and senna are laxative. And Ganeria diabetic patient లకు సాధారణంగా క్యాషియా వాటిని వాడతారు, లీవ్స్ ను బార్క్ అని. సిజాల్పీనియా సీడ్స్ ను క్యూరింగ్ డయేరియా అండ్ రుమటాయిజం గా వాడతారు. డైస్ అండ్ మరియు టానిన్స్ వచ్చేది చింతపండు నుండి మనకు టానిన్ వస్తుంది, ఫైబర్ కూడా వస్తుంది. ద బార్క్ ఆఫ్ బాహినియా వాలి ఈల్స్ ఫైబర్ which are used in rope making. And dye, the wood of Hematoxylon campesianum yields a dye called hematoxylin. This is an anatomical stain. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే మనం సెక్షన్స్ కటింగ్స్ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు స్టెయిన్ వాడతాము, హిమటోజైలిన్ అనే స్టెయిన్. ఆ స్టెయిన్ అనేది ఒక రంజకము, అభిరంజకం అనేది హిమటోజైలాన్ కాంపిచియానం అనే మొక్క నుండి వస్తుంది. టానిన్స్ అంటే ఇవన్నీ కూడా టానిన్స్ ఇచ్చే మొక్కలు. And Cisalpinia sapan provides orange red dye used for dyeing cotton and silk cloths. ఇవే కాకుండా మనకు ఆర్నమెంటల్ మొక్కలు కూడా ఉన్నాయి. బిలోనిక్స్ రీజియా, గుల్మోహర్ అంటారు, బాహినియా, సిజాల్పినియా పుల్కరిమా, కాల్బేలియా రెసమోసా, పార్కిన్సోనియా, సరాకా ఇండికా, ఇవన్నీ కూడా గార్డెన్స్ లో పెంచుతారు, రోడ్ సైడ్స్ లో కూడా పెంచుతారు. And Dilonix and Saraca are liked for their deep shade giving quality. Dilonix, Saraca and Cisalpinia, Pulcherima, Gulmohar చాలా వెడల్పైన వృక్షాలు, వాటి శాఖలు చాలా అన్ని రకాలుగా అన్ని వైపులా వ్యాప్తి చెందుతాయి కాబట్టి నీడనిచ్చే మొక్కలుగా వీటిని వాడతారు. అంతేకాకుండా హార్డ్వికియా బెనాటా అనేది వాల్యుబుల్ టింబర్ ఇస్తుంది. బాహినియా నుండి వచ్చే పొడవైన లీవ్స్, వాటిని లీఫ్ ప్లేట్స్ అంటే మనము ఇస్తారాకులుగా కూడా వాడతాం. సో ఈ కుటుంబానికి సంబంధించి ఒక ఆర్థిక ప్రాముఖ్యత అనేది మెయిన్ టామరిండస్ ఇండికస్, అలాగే నీడనిచ్చే మొక్క, అలాగే క్యాషియా జాతులు అనేవి వాటి యొక్క ప్రాముఖ్యత ఆస్పీషియస్ కాబట్టి వాటిని తెలంగాణ ఫెస్టివల్లో వాడతారు. సో థ్యాంక్ యూ. 1 9